స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం 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 స్వాగతం. దప్పిక గొనువారు ఎల్లరును నీటి చెంతకు రండు, ధనము లేనివారును వచ్చి ఆనందముతో త్రాగుడు అని ప్రభువు నుడుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో నుండును గాక. నీవు స్వస్థత పొందుకోరుచున్నావా? నీవు స్వస్థత పొందుకోరుచున్నావా? ఈరోజు గొప్ప రోజు. ఈ వారములో మరి ఒక్కసారి మనము పునీత పాదువా ఆంతోని కోసమని ఈరోజు దివ్య బలి పూజలో ప్రత్యేకంగా తన విన్నపములు, తన ప్రార్థనల కోసమని మనము వేడుకుందాము. ఈరోజు మరొక్కసారి పితైన తండ్రి వైపు తిరగడానికి మనకు మరొక అవకాశం ఉన్న రోజు. పితైన తండ్రి జీవమిచ్చిన కోట్ల బిడ్డలలో ప్రతి బిడ్డ కోసమని మనం ప్రార్థన చేసే రోజు. తెలుగు భాష అర్థం చేసుకునే ప్రతి బిడ్డ, పితైన తండ్రి జీవమిచ్చిన కోట్ల బిడ్డలలో ప్రతి బిడ్డ కోసం దుష్ట శక్తుల నుండి మోక్షం పొందేటట్టు ఓ శక్తి అవ్వాలని, ఓ ప్రార్థన శక్తి అవ్వాలని, విశ్వాస శక్తి అవ్వాలని, నిరీక్షిత శక్తి అవ్వాలని, ఉద్ధారత్వ శక్తి అవ్వాలని మరొక మారు ప్రార్థన చేసుకునే రోజు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి మనలందరినీ ఇక్కడ ఏకత్రము చేసిన పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు స్వస్థత ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత ఆరాధనలు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఆయురారోగ్యములు ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఐశ్వర్యాలు ఎదుగుదల ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మరొక మారు మనము ఈరోజు కూడా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థించదము. ఆన్లైన్లో ఈ దివ్య బలి పూజలో పాల్గొనే ప్రతి ఒక్క వీక్షకుల కోసమని ప్రార్థించదము. మన కుటుంబాల కోసమని ప్రార్థించదము. మన నలువైపులున్న కుటుంబాల కోసమని ప్రార్థించదము. పితైన తండ్రి జీవమిచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థించదము. విశేషంగా ఈరోజు మనము ఈ విన్నపముల కోసమని, ఈ ఉద్దేశముల కోసమని ప్రార్థించదము.
Mass intentions for today. Thanksgiving Mass for all the blessings showered upon the family and for the departed soul of Gade Inna Reddy and all other souls to rest in peace. Offered by Gade Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar. Mass offered by Boga Arogyam and family. For God's blessings, good health and deliverance from all problems to the families of P. Baburao, Yamini, and for good health, for good education of children. Mass offered by P. Baburao. For God's help, grace upon Gopu Hasini to write junior inter exams well. Mass offered by parents. For the departed soul of Nancy Maunika to rest in peace. Mass offered by the family. For salvation and for bright future of children. Mass offered by Yallapu Lakshmi. For good health of Anthony Reddy and family members. Mass offered by Veronica. For good marriage proposals for Shaw Reddy. Mass offered by Veronica. For good blessings, for God's blessings, good crops. Mass offered by Veronica Anthony Reddy. For deliverance of the family of Pulla Pranay and for good health of Yamini and for well-being of Sean Ezekiel. Mass offered by Anama. So as we pray for all of these intentions, once again we pray for each one of us. We pray for all of those who are partaking in this celebration even online. We pray for our families. We pray for all the families around us. We pray for each one to whom the Father has given life. We pray very specially that all of us may find God's mercy for good health, for deliverance from all problems, for grace to write exams well, for good health of different members, for good marriage proposals, for good crops, and for the departed souls of so many of those who are participating in the Mass. Let us remember all of these intentions as we offer up this Eucharistic celebration. Alleluia, Hallelujah. Alleluia, Hallelujah. Alleluia, Hallelujah. Alleluia. Hallelujah. మనకు అనంత శక్తి బలమిచ్చే పితైన తండ్రికి కృతజ్ఞతా స్తోత్రములు. అల్లెలూయా, Hallelujah. అల్లెలూయా, Hallelujah. అల్లెలూయా. Hallelujah. మనకు నిత్య జీవం ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞతా స్తోత్రములు. అల్లెలూయా, Hallelujah. అల్లెలూయా, Hallelujah. అల్లెలూయా, Hallelujah. అల్లెలూయా. Hallelujah. మనల్ని గొప్పగా ప్రేమించే దివ్య కారుణ్య యేసు ప్రభుకు కృతజ్ఞతా స్తోత్రములు. అల్లెలూయా, Hallelujah. అల్లెలూయా, Hallelujah. అల్లెలూయా, Hallelujah. అల్లెలూయా. Hallelujah. ఇంత గొప్ప దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు అర్పించే ఈ దివ్య బలి పూజలో దివ్యముగా పాల్గొన యోగ్యులమగుటకు మన మనసులను హృదయములను మన తండ్రి అయిన దేవునికి తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవాది దేవుని వైపు త్రిప్పుకుందాం. మన తప్పులు, తప్పిదములు, పాపములు జ్ఞప్తికి తెచ్చుకొని క్షమాపణ వేడుకుందాము. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొనుచు పితైన తండ్రి క్షమాపణ కోసమని వేడుకుందాము. అందరం కలిసి ప్రార్థించదము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మీరును నా కొరకు మా ప్రభువైన యేసు సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మన దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రార్థించదము. ఈరోజు ప్రత్యేకంగా మనము పునీత పాదువ ఆంతనీ వేడుకల కోసమని కూడా మనము ఈ దివ్య బలి పూజలో ప్రార్థించదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదువ ఆంతనీ సుప్రసిద్ధ బోధకునిగాను మీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిల్చునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు మీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృపచూపుము. సర్వశక్తిగల సర్వేశ్వర, పితైన తండ్రి, ఓ ప్రభువా, మీ విశ్వాసులు చేపట్టిన పవిత్రములను భక్తిమంతులమైన ఆధ్యాత్మిక అభ్యాసములు వారి హృదయములకు కొత్త రూపమును దయచేయునుగాక. వారు యోగ్యమైన రీతిగా పాస్కా మహోత్సవ వరములను స్వీకరించి మీ రక్షణ స్తుతులను పాడుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 12వ వచనము. అతడు నన్ను మరలా దేవాలయము గుమ్మము నొద్దకు కొని వచ్చాను. దేవాలయము తూర్పు ముఖముగా నుండెను. దేవాలయము గడప క్రింద నుండి నీరు పూరి తూర్పు దిక్కుగా ప్రవహించుట నేను చూచితిని. ఆ జలము దేవాలయము కుడి ప్రక్కన బలిపీఠము వరకు దక్షిణపు ప్రక్కగా క్రిందికి పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణం నుండి ఉత్తర ద్వారము గుండా ఎలుపులకి చుట్టూను కొనిపోయి తూర్పునకు అభిముఖముగానున్న ద్వారము ఎలుపలి ప్రక్కకు తీసుకొని పోయాను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 1000 మూరల వరకు కొలిచెను. అచటనున్న నీటి గుండా నన్ను దాటించెను. అచట నీళ్లు నా చీలమండల వరకు మాత్రమే వచ్చాను. అతడు మరలా 1000 మూరల దూరము కొలిచి అచట నాచే నీటిని దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చాను. మరలా 1000 మూరల దూరము కొలిచి అక్కడ నన్ను నీళ్లను దాటింపగా నీళ్లు నా నడుము వరకు వచ్చాను. అతడు మరలా 1000 మూరల దూరము కొలిచెను. కానీ అచట ఏరు చాలా లోతుగా నుండి దాటుట అసాధ్యమాయను. నేను ఈ దినంగానే అచటి ఏటిని దాటజాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీన్ని జాగ్రత్తగా గమనింపుము అనెను. అతడు నన్ను మరలా ఏటి ఒడ్డునకు కొని పోయెను. నేను అచటికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములుండుట చూచితిని. అతడు నాతో ఇట్లు, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయలోను చేరి అచట నుండి మృత్యు సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావుదెల్లా వివిధ జాతులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు ముత్య సముద్రమును మంచి నీటిని చేయును. ఇది పారిన తావుదెల్లా జీవము నెలకొనెను. ఆ ఏటి ఒడ్డునపై అన్ని రకముల పండు చెట్లు పెరుగును. అవి ఆకులు వాడవు. అవి నిరంతరము పండ్లు కాయను. దేవాలయం నుండి పారు ఏరువానికి నీరందించును. కనుక అవి ప్రతి నెల పండ్లు కాయను. వాని పండ్లు ఆహారమును ఆకులను
ఔషధములను ఉపయోగపడును. ఇది ప్రభువాకు. క్రీస్తునికి వందనములు. ఆనందమయము పరలోకము, ఆత్మీయపురము పరలోకము. ఆనందమయము పరలోకము, ఆత్మీయపురము పరలోకము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాన్ సువార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 16 వరకు. యోహాన్ సువార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 16 వరకు. ఆ పిదప యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సతా అందురు. దానికి 5 మండపములు ఉన్నవి. ఇచ్చట పెక్కుమంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచుండేవారు. అప్పుడప్పుడు దేవదూత దిగి వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును. నీరు కదలగానే మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండి అయినను స్వస్థత పొందును. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి, వాడు బహుకాలం నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత కోరుచున్నావా అని అతనిని అడిగెను. అందుకు అతడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు. నేను వెళ్ళబోవుసరికి మరి ఒక్కడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పెను. లెమ్ము, నీ పడకను ఎత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పెను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకొని నడవసాగెను. అది విశ్రాంతి దినము కావున యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయుట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థతపరిచిన వ్యక్తి నాతో నీ పడకను తీసుకొని నడువుము అని చెప్పెను. అనెను. పడుకొను తీసుకొని నడుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరో స్వస్థత పొందిన వానికి తెలియదు. ఏలైనా అక్కడ జనసమూహము ఉండుట చేత యేసు అచ్చట నుండి వెళ్ళిపోయెను. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని కనుగొని, ఇదిగో నీవు స్వస్థుడివైతివి, నీకు మరింత కీడు కలగకుండా ఉండుటకు ఇక పాపము చేయకుము అని చెప్పెను. అతడు వెళ్ళి యూదులతో తన్ను స్వస్థతపరిచినది యేసు అని చెప్పెను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు
యేసును హింసింప మొదలెడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నీవు స్వస్థత పొందుకోరుచున్నావా? నీవు స్వస్థత పొందుకోరుచున్నావా? పునీత పాదువా అంతని గారు గొప్ప అద్భుత కార్యములు చేసిరి. లెమ్ము, నడువుము, నీవు స్వస్థతోడవైతివి. పాపము చేయకుము. భూమి కంపించినను, పర్వతములు సాగర గర్భమున కూలినను భయపడనక్కర్లేదు. పితైన తండ్రి ప్రభువు, తండ్రి కృత్యములను కనుడు. భూమి మీద తండ్రి చేసిన మహాకార్యములను వీక్షింపుడు. పితైన తండ్రి ప్రభువు ఆయన నేల 4 చెరుగుల పోరులు రూపమాపును. విల్లులను విరిచివేసి బల్లెములను విరగొట్టును. పితైన తండ్రి మహాశక్తివంతుడు. లెమ్ము, నడువుము, నీవు స్వస్థుడు అయితివి. నీవు స్వస్థత పొందు కోరుచున్నావా? పాపము చేయకుము. తండ్రి ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు అండగానున్నాడు, ఆశ్రయముగానున్నాడు. అన్యజాతులు ఆర్భటము చేసిరి, రాజ్యములు చల్లించెను. ప్రభువు పితైన తండ్రి సింహనాదము చేయగా భూమి ద్రవించెను. స్వస్థత పొందుకోరుచున్నావా? పాపము చేయకుము. నీవు స్వస్థుడు వైతివి. లెమ్ము, నడువుము. పితైన తండ్రి ప్రభువు, తండ్రి కృత్యములను కనుడు. లెమ్ము, నడువుము. పితైన తండ్రికి తండ్రి సైన్యములకు అధిపతి అయిన ప్రభువు. లెమ్ము, నడువుము. విశ్వాసము పెంచుకొనుము, నిరీక్షితను పెంచుకొనుము, ఉద్ధారత్వమును పెంచుకుము. ఎదుగుము, ఎదుగుము, ఎదుగుము. లెమ్ము, నడువుము. పితైన తండ్రిని విశ్వాసములో స్వస్థత పొందకోరుము. ఎదుగుదుము, ఎదుగుము, ఎదుగుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి కాసేపు మౌనంగా ఉండి పితైన తండ్రి మన మనసుల్లో, హృదయాల్లో పలికిది ఆలకించుదాం. పితైన తండ్రి దివ్య వాక్కు మన మనసుల్లో పలికేది ఆలకించుదాం. పితైన తండ్రి పరిశుద్ధ పవిత్రాత్మ మన మనసుల్లో, హృదయాల్లో చెప్పేది ఆలకించుదాం. ఇప్పుడు కాసేపు మౌనంగా ఉండి మన అవసరాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకుందాము. మన అవసరములే కాదు, మన ఆశలు, కోరికలు అన్నీ నెరవేర్చు ప్రభువు మన పితైన తండ్రి, అనంత శక్తి గల తండ్రి. మన ప్రతి అవసరం కూడా, ప్రతి ఆశ కూడా, ప్రతి కోరిక కూడా నెరవేర్చు తండ్రి. అటువంటి తండ్రిలో మనం విశ్వాసం ఉంచుకుంటూ మన అవసరాలు, ఆశలు, కోరికలు అన్నీ కూడా పితైన తండ్రి ఎదుటకు తీసుకొని వచ్చి మనము ఇప్పుడు ఈ అర్పించే కృతజ్ఞత అర్చన వెంట మన అవసరాలను కూడా పితైన తండ్రికి అర్పించుకుందాం. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏళ్ళైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉద్ధారత్వం వలన పొందితిమి. భూఫలమును
మానవ శ్రమ ఫలమైనది మాకు జీవాహారము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలం స్తుతింపబడుగాక. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏళ్ళైనా మేము అర్పించు ఈ ద్రాక్షారసమును మీ ఉద్ధారత్వం వలన పొందితిమి. ద్రాక్షా ఫలమును మానవ శ్రమ ఫలమైనది మా ఆధ్యాత్మిక పానము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఓ ప్రభువా, దీనభావంతోనూ మనస్తాపంతోనూ వచ్చిన మమ్ము అంగీకరింపుము. ఈ దినము మేము మీ సన్నిధిలో అర్పించు ఈ అర్పణ మీకు ప్రీతికరమగునుగాక. ప్రభువా, నా దోషముల నుండి నన్ను శుభ్రపరుపుము, మా పాపముల నుండి మమ్ము శుద్ధి చేయుము. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీరు మాకొసగిన దానములనే తిరిగి మీకు కానుకగా సమర్పించుచున్నాము. సృష్టికర్తవైన మీరు మా హ్రస్యకాలిక జీవితములకు ఉపయోగపడు ఈ వస్తువులను దయచేసి ఇవి మాకు శాశ్వత జీవనము నొసుకును పవిత్రమైన ఔషధములుగా మారునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏళ్ళైనా శారీరక ఉపవాసముల ద్వారా మీరు మా తప్పిదములను అరికట్టుచున్నారు. మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నారు. మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నారు. వీనిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నారు. అతని ద్వారా దూతలు మీ మహత్వమును పొగుడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమమండలమందలి బలవంతులను ఆనందపరుషులై భక్తి జ్వాలకులను ఏకమై ఒప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారుల స్వరములతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మరొక మారు మనము ఈ దివ్య బలి పూజ ఉన్నత సమయము చేరి ఉన్నామని గ్రహించదము. ఈ సమయము పవిత్ర
పరిశుద్ధ పవిత్రాత్మ అనంత శక్తి ద్వారా ఇక్కడున్న సాధారణ అప్పము ద్రాక్ష రసము క్రీస్తు శరీరక్తముగా మారే సమయము. ఈ సమయమున కోట్లాది సన్మనస్కులు, దేవదూతలు, పునీతులందరూ మోకరించి ఆరాధిస్తారు. ఇటువంటి భక్తితో మనం కూడా ప్రార్థించెదము. ఓ ప్రభువా, నిక్కముగా మీరు పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శిల్వ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, పూల్ యాంథనీ కార్డినల్ను, మా జయరావు పొలిమేరా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. తండ్రి ప్రభువా, మరొకసారి మా కుటుంబాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా చుట్టుప్రక్క ప్రాంతాల్లో చనిపోయిన వారందరి కోసమని ప్రార్థిస్తున్నాము. వీరందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ ఆమె మహావిరక్త భర్తయగు
పునీత యోసేపుతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి పితైన తండ్రి వైపు మన చేతులను ఎత్తుతూ మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభు మనం నేర్పించిన ప్రార్థనని అందరం కలిసి ప్రార్థించదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. తండ్రి ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏళ్ళైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమిక పావను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమిక పావను పరిహరించు ప్రభువా, మాకు శాంతి దయచేయము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమిక పావను పరిహరించు మాకు శాంతి సమాధానము దయచేయము. ప్రభు అయిన యేసుక్రీస్తువా, మేము లోకులు మీ శరీరక్తము మాకు తీర్పుగాను ఖండనగాను ఉండక మీ కనికరం బట్టి మా ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధముగాను ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. పితైన తండ్రి, పరిశుద్ధ పవిత్ర దివ్యవాక్కు ప్రభువు వీరే. ఈ గొర్రె పిల్ల విందుకు పిలవడిన వారం మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
క్రీస్తు రక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు నాకు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింప చేయును. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోవును. ప్రార్థించెదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము మా మనసులను పవిత్రపరచి నూతనత్వమును ప్రసాదించునుగాక. ఈ విధమున ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ పవిత్ర భోజనము మా నిత్య రక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మరొకసారి ఈ దివ్య బలి పూజలో మాతోని పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు. ఆన్లైన్లో వీక్షకులకు కృతజ్ఞతలు. మేము కూడా ఇక్కడ దివ్యవాకు కేంద్రము, దివ్యవాకు ధ్యాన కేంద్రము విజయరాయలో మీ అందరి కోసం ప్రార్థన చేయుచుండగా మాకు కూడా ఎన్నో ప్రార్థనలు అవసరము. ఇక్కడ ఈ దివ్యవాకు ధ్యాన కేంద్రము గొప్పగా ఎదగాలంటే మాకెంతో ప్రార్థనలు ఎంతో అవసరము. దేవదూతలు సన్మనస్కులు ఇక్కడ ఆవరించేటట్టు, పునీతులందరూ మా కోసము ప్రార్థించేటట్టు మీ ప్రార్థనలు మాకు అవసరము. లోకమంతటా ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాంని చూసేవారు కొందరు వేల కొద్ది మందే ఉన్నారు. కానీ తెలుగు భాష అర్థం చేసుకునే బిడ్డలు లక్షలలో ఉన్నారు. సుమారుగా 40-50 లక్షల తెలుగు బిడ్డలు ఉన్నారు. ఈ తెలుగు బిడ్డలందరికీ మీలో ఒక్కొక్కరు 1000 మంది కాంటాక్ట్ చేసినా కానీ ఆ తెలుగు బిడ్డలందరి వరకు ఈ వార్త చేరదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలుగా ఒకరికొకరు ప్రార్థన చేయడం ఎంతో అవసరము. అయితే మీకు ఇది సాధ్యం కానిది, మానవులుగా మనకు సాధ్యం కానిది ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది. అందుకని మరొకసారి మీ అందరికీ విన్నపము, మా దివ్య కేంద్రం కోసమని, దివ్య వాక్కు ధ్యాన కేంద్రం కోసమని మీలో ప్రతి ఒక్కరూ గట్టిగా ప్రార్థన చేయాలి. ఉదయం సాయంత్రం ప్రార్థన చేయాలి. కనీసం ఒక్కసారైనా తండ్రి ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకివ్వండి, దివ్యవాక్కు ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకివ్వండి అనే ప్రార్థనని మా అందరితోని ప్రార్థన చేస్తూ ఆ పరిశుద్ధ పవిత్రాత్మ మా ఈ దివ్యవాక్కు ధ్యాన కేంద్రం విజయరాయలో ఆవరించేటట్టు మీ అందరి ప్రార్థనలు మాకెంతో అవసరము. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందునుగాక. మన శరీరముల నుంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుల కోసమని ప్రార్థించదము. దయామయుడమైన ఓ సర్వేశ్వర, ఎల్లప్పుడూ మీ ప్రజలు మీ ఎడల భక్తి కలిగి జీవించినట్లు కరుణింపుము. మీ కనికరము ద్వారా వారు తమ జీవిత యాత్రలో వారికి మేలు చేయి వాటిని మాత్రమే మీ నుండి పొందునట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను
అపనిందల పాలైనా